హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చికెన్ని డిఫరెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 750 గ్రామ్స్ చికెన్, ఆనియన్ పేస్ట్, కొత్తిమీర, బగారా ఆకులు, 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కొబ్బరి పొడి, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా. ఇప్పుడు ఈ చికెన్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని వేసి ఇలా 50% వరకు ఫ్రై చేయండి. ఇలాగే చికెన్ పీసెస్ అన్నింటినీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, 2 బగారా ఆకులు వేసి ఆనియన్ పేస్ట్ వేసి ఇలా మిక్స్ చేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత ఇందులో 2 లవంగాలు, 2 యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసి ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో చికెన్కి సరిపడేంత కారం, గరం మసాలా, సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసి ఒక కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత కొబ్బరి పొడిని, కొత్తిమీర ఆకులను వేసి సూప్కి సరిపడేంత వాటర్ని పోసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అండ్ గుమగుమలాడే చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.